అపోస్తులుడైన పేతురు జీవితం మనందరికీ గొప్ప ఆదర్శం. పేతురు అసలు పేరు సిమియోను. ఆయన గలిలయ సముద్ర తీరంలో ఉన్న బెత్సైదా అనే ఊరిలో జన్మించారు. ఆయన ఒక మత్స్యకారుడు. సోదరుడు ఆంద్రియ ద్వారా యేసును పరిచయం చేసుకున్నాడు. యేసు ఆయన్ని పిలిచి, నీవు ఇకపై పేతురు అని పిలువబడదువు, ఈ రాయిపై నా సంఘాన్ని స్థాపిస్తాను అని అన్నారు. దేవునితో ముఖాముఖి అనుభవాలు. పేతురు నీటి మీద నడిచాడు, కానీ అనుమానంతో మునిగిపోయాడు. ఇది మన విశ్వాసానికి బలమైన బోధ. యేసు సిలువ వేయబడే ముందు పేతురు 3 సార్లు యేసుప్రభు ఎవరో తెలియదని బొంకాడు. కానీ పునరుద్ధానమైన యేసు మళ్ళీ ఆయన్ని ప్రేమతో పిలిచి, నా గొర్రెలను మేపుము అని ఆ యొక్క పనిని తనకు అప్పచెప్పాడు. ఆయనకు ప్రత్యేకంగా స్వర్గరాజ్య తాళాలు అప్పగించబడ్డాయి. క్రైస్తవ సంఘానికి ఆధ్యాత్మిక నాయకత్వం అందించాడు. పెంతెకోస్తు రోజు పవిత్రాత్మను స్వీకరించిన తర్వాత ధైర్యంగా ప్రచారం చేసి 3,000 మందిని ప్రభు వద్దకు నడిపించగలిగాడు. అనేక మందికి సువార్తను ప్రకటించాడు. కొర్నేలియస్ ఇంటిలో అనేక మంది జెంటైల్స్కి సువార్త చెప్పాడు. ఇది క్రైస్తవత వృద్ధికి మైలురాయి. రోగులను స్వస్థపరిచాడు. అనేక చర్చిలను స్థాపించి విశ్వాసులను బలపరిచాడు. ఆయన మృతి. చరిత్ర ప్రకారం రోమాలో పేతురు సిలువ వేయబడ్డాడు. కానీ ఆయన తలకిందులుగా సిలువ వేయమని కోరాడు. ఎందుకంటే యేసులాగా చనిపోవడానికి తాను అర్హుడు కాదని భావించాడు. ఇది ఆయన లోపల వినయం మరియు దేవుని మీద ఉన్న నిబద్ధత చూపుతుంది. ఆయన జీవితం నుంచి ఆత్మీయ పాఠాలు. నమ్మకం. జలాల మీద నడిచినప్పుడు నమ్మకంతో మనం కూడా అసాధ్యాన్ని సాధించవచ్చు. పశ్చాత్తాపం. తప్పులు చేసిన హృదయపూర్వకంగా తిరిగి వస్తే దేవుడు క్షమిస్తాడు. ధైర్యం. ఒకప్పుడు భయపడిన పేతురు పవిత్రాత్మ శక్తితో ధైర్యంగా సువార్త ప్రకటించాడు. వినయం. విశ్వాసంలో ఎదిగినా కూడా వినయంగా ఉండటం పేతురు నుండి నేర్చుకోవాలి. ఆత్మార్పణం. క్రీస్తు కోసం ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. పేతురు మత్స్యకారుడుగా తన జీవితాన్ని మొదలుపెట్టాడు, కానీ దేవుని పిలుపు మరియు విశ్వాసంతో గొప్ప అపోస్తులుడయ్యాడు. మన జీవితాల్లో దేవుడు మామూలు మనుషులను మహోన్నత సేవకులుగా మార్చగలడు. అవసరం ఏంటంటే విశ్వాసం, వినయం మరియు విధేయత. పరలోకపు తండ్రి, పేతురు జీవితం ద్వారా నీవు మాకెంతో గొప్ప బోధన అందించావు. ఒక సాధారణ మత్స్యకారుడైన నీ పిలుపుతో మహత్తర అపోస్తులుడయ్యాడు. ఆయన విశ్వాసం, అనుభవించిన అనుభవాలు, పశ్చాత్తాపం, క్షమ ఇవన్నీ మాకు గమ్యం చూపిస్తున్నాయి. ప్రభువా, మేము కూడా నీ పిలుపు వినగలిగే చెవులు కలిగే ఉండేలా చేయము. పేతురు వల్లే మేము విశ్వాసంలో నడవగలుగుతాము. ఆయనలో ఉన్న వెలుగు వంటి ధైర్యం, తలకిందులుగా సిలువ వేయించుకున్న వినయం, వాటిని మేము మా జీవితాల్లో ప్రతిబింబింపచేయగలిగేలా చేయము. ప్రభు యేసయ్య, మా తప్పులను మన్నింపుము, మాకు శక్తి కలిగించుము. నీవు సువార్త ప్రకటించడానికి మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి. ఆమేన్.